ఇక్కడ లీడర్లు నాయకుడిని ఓన్ చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం నాయకుడు ఒక కూడా బంధం లీడర్ని ఓన్ ఒక బంధం. చేసుకుంటున్నారు. ఆ బంధంలో ప్రజలు ఉన్నారు. అవును. నేను తానేటి వంతి గారితో ఆల్మోస్ట్ వాక్ ద టాక్ చేసిన. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ సార్. ఆవిడ పుట్టింటికి పునరాగం గోపాలపురంలో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేలు 2 సార్లు. అవును. అసలు వాళ్ళు వెనకాతలో ఉన్న వాళ్ళు ఒక ఎంప్లాయ్ అయితే ఆయన వనితమ్మ గారితో కలిపి కొలీకంట. మా అమ్మాయి మా ఇంటికి వచ్చిందండి. వాళ్ళు నిజంగా పుట్టింటికి మళ్ళీ ఆడపిల్లలు వస్తే ఎంత సంతోషపడతారో ఆ సుహృద్భావ వాతావరణంలో పనిచేస్తారు. ఇక్కడ ఆ నాయకుడిని నిలబెట్టినోడికి ఈ రుద్రరావు బాబు అని అసలు ఆ ఫ్రిక్షన్ని కూడా అడ్రస్ చేయలేకపోతే ఇప్పుడు వలస రాజకీయాలు వలస వస్తున్న నాయకులు అన్న మాట్లాడుతున్న దగ్గర నీకు ఎవరో ఎన్నిసార్లు నేను ఈ 42 ఏళ్ళు నా ప్రస్థానంలో ఎంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదని ఆ సూలూరుపేటలో ఆమె పేరే మర్చిపోయింది. అంతే కదా. ఎవరికి ఇచ్చిండ్రా బాయ్ అంటే ఆ భోగోని వాళ్ళందరికీ ఇచ్చి ఈ మాకు వద్దురా బాబా నియోజకవర్గం ఎంత దిక్కుమాల ఎక్సైజ్ ఎక్కడ చేసావు. పైపచ్చి నీకు దగ్గర ఉన్న ఈ రాబిన్ శర్మ టీము తపేలాగా టీముల్లోంచి వచ్చిన ఒక అమ్మాయి టీవీ నేను అమ్మాయి ఎంత బ్రహ్మాండం చెప్పింది ఆ రోజు. షీఈ్ ద వన్. ఆఫ్టర్ ఈ గోపాలపురం రాజా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ డిప్లాయ్ చేస్తే ట్రాన్స్పరెంట్ రిపోర్ట్స్ ఇచ్చింది 90% క్యాండిడేట్స్ ఆవిడ గ్రౌండ్లో పనిచేయట్లేదు సార్ అని, డి కేటగిరీలో ఉన్నామని. అలాంటి వాళ్ళు ఈయన కూడా ఉన్నాడని. అలాంటి దగ్గర ఎలాంటి వాళ్ళని ఎలా ప్రక్షాళించి ఇచ్చినాం. ఇవన్నీ లోపల చెదపురుకు దొరికినట్టు దొలిచేస్తుంటే మాటలు తడబాటు వస్తాయి, స్థిమితం పోతుంది. అప్పటికి కూడా ఏం చేస్తారు, ఆయన ఎప్పుడు లేని విభిన్నంగా కాగితం మొక్క రాసుకొని వస్తున్నాడు, అయినా సరే తడబడిపోతున్నాడు. అంటే ఏంటి లోపట వాట్ ఎగ్జాక్ట్లీ నిజం ఏంటి అన్నది ఆయనకి తెలుసు. కానీ అబద్ధాలు చెప్పే దగ్గర తడబాటు తొట్టరబాటు ఎవరికైనా వస్తుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు ఓ పాట పెడుతున్నారు ఆ తెలుగుదేశంలో, సైకిల్ రావాలి సైకో పోవాలి అని. ఆ పాట రాగానే అక్కడ తొవ్వాలు తిప్పి ఏదో ఒక పెపే మ్యూజిక్ రాగానే చూడండి అట్లా ఆ ఇన్స్టెంట్ ట్రాన్స్లో కంటిన్యూ అయిపోదాం అనుకుంటున్నారు. బట్ వెనకేం జరుగుతుంది, ఇవాళ నేను పొద్దున్న మీటింగ్లో నన్ను ఆ మాటకి నేనేం చూపించాడు కదా, ఇది వాలంటీర్లు వ్యవస్థ. నెక్స్ట్ ఇంకోటి ఏదో మాట్లాడాము, ఈ లెక్కలన్నీ తప్పు, ఏంటి అప్పుల పాలైపోయింది రాష్ట్రం వెళ్ళేదంటే 57 లక్షల మందికి ఒక రోజులో ఇచ్చి చూపించాడు అవుట్ ఆఫ్ 64 lakhs. మిగిలిన ఇంటికి వెళ్ళి ఇస్తారు. సింపుల్ లాజిస్టిక్స్ వాళ్ళ దగ్గర ఉన్న దగ్గర గాబర్ పడిపోయి ఏది పడితే అది మాట్లాడేసాం. దాని ప్రవచనంలో మళ్ళీ మనం డిఫెన్స్లో పడిపోతున్నాం. డిఫెన్స్ ఎన్నాళ్ళు ఈ రాహుల్ ద్రవిడ్ ఆడతాం. 2020కి సెలెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 40 డేస్ రేపు 13 మే 13 ఎలక్షన్ అంటే. సో ఇక్కడ ఈ టెన్యూర్లో ఎట్లాంటి ప్రాస్పెక్టివ్తో మనం ముందుకెళ్ళాలంటే అలా డిఎస్సి ఇస్తానంటే నేను డిఎస్సి ఇస్తాను. గంజాయి మీద వెళ్ళిన వాళ్ళు మనం మాట్లాడడం కదా ఒకసారి బాగుంటుందని వాళ్ళ షాపుల్లో అమ్మేస్తాను అని బెదరగొడ్డం, ఇలాంటి పనికిమాలిన ప్రచారాలే. కానీ నమ్మండి ఈసారి లాస్ట్ అవకాశం, అది నేను పెద్దవాడిని అయిపోయాను. కానీ ఒక రాష్ట్ర సుహృద్భావ వాతావరణంలో నేను చేయవలసిన పనులు ఇవి, నియోజకవర్గాల వారీగా నేను ఇవి చేస్తాను. నియోజకవర్గం సమస్యలు చెప్పడం ఇది ఎక్కడ బాధ అండి, ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఆ నియోజకవర్గానికి పోయినప్పుడు అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఇవి ప్రాబ్లమ్స్ ఇట్లా సొల్యూషన్స్ ఇవి ఈ ప్రభుత్వం ఇది చేయలేకపోయింది. ఆ గోదావరి నీళ్లు పక్కన అలా పారుతున్నాం, నీటి సమస్యలు ఉన్నాయి అక్కడ. ఏం మాడుతున్నాడు అంజయ్య? ఇన్స్టెంట్గా నేను వాటర్ ప్లాంట్ పెడతాను, ఇట్లా అందించి కార్యక్రమం చేస్తాను ఎత్తిపోతలు. రైతులకి రుణమాఫీ చేస్తా ఉంటున్నారు, తెలంగాణలో అప్పుడు నేనేం చేశానని చెప్తున్నాడు. అప్పుడెప్పుడు తెలంగాణలో చేసిన దానికి ఇప్పుడు ఇక్కడ చేసిన దానికి సంబంధం ఏంటి అసలు? అదే చెప్తున్నాను సార్, వాళ్ళు ఎంతసేపు వెనక మనం చూడండి సోషల్ స్టడీస్లో చదువుకుని చోళరాజులు, శాతవాహనులు, గుప్తరాజులు ఇలాంటి వాళ్ళందరి గురించి చదువుకుని వాటి నుంచి మనం ఏంటి పరివర్తన చెంది ఈరోజు ఈ స్థాయిలో ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈయన ఇంకా చోళరాజుల్ని మా తాతగారాలు చదువుకోవాలి, గుప్తరాజుల వాళ్ళు అవన్నీ చెప్పుకుంటే ఎవడేంటాడండి? సోషల్ పాటలు 10వ క్లాస్ దాకా అయిపోయిన తర్వాత దాంతో మనకి సంబంధం ఉండదు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ పట్టుకొని నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్ పెడితే ఎవడు చూస్తాడండి? అంతేగా. ఒక సైబరాబాద్ నిర్మాణం ఒక ప్రస్థానంలో ఇనిషియేట్ చేసిన తర్వాత అది అంచెలంచెలుగా 20 సంవత్సరాల ప్రస్థానంలో అది ఎదిగిన విధానంలో నా రోల్ లేదు. కానీ ఒక మార్గం సుగమం చేయడం కోసం నేను ఇనిషియేట్ చేసుకుంది సక్సెస్ అయిందని చెప్పు. అవును. సైబరాబాద్ నేనే నిర్మించానంటే ఎవడు నవ్వడం? అంతే కదా. 20 ఏళ్ళ పాటు నీ ప్రస్థానమే లేదు కదా భయ్, ఏడాది నుంచి నువ్వు ఏటి కట్టేసినావు అని అడగరు. నీ దగ్గర నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఆయనకి సంబంధం లేదు ఇదంతా. ఎవరైనా చెప్తారు కదా, మనం ఎవరో చెప్పక్కడ చరిత్ర మనం గుప్తరాజులు చోళరాజులు చదువుకున్నట్టు. అంతే కదా. ఆయన ఎప్పుడైతే 2004 ఎలక్షన్ పోయిన తర్వాత 2004 నుంచి 1999-2004 మధ్యలోనే కదా హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. అదే లాస్ట్ టెన్యూర్. 2004 తర్వాత నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, నెక్స్ట్ పివి నరసింహారావు ఫ్లైఓవర్,
పూర్తయిందంతా రాజశేఖర రెడ్డి గారు ఆయనే కదా. అవును. తదనంతరం రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఫస్ట్ టర్మ్ అయిపోయింది. తర్వాత ఆయన మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన. అవును. ఏడన్నవయ్యా నువ్వు అంతే నీ 2020 విజన్కి? ఇప్పుడు తాజ్మహల్ కట్టిన షాజహాన్ కాదయ్యా, దాన్ని మోసిన కూలీలు ఎవరు అన్నది కదా మనం చదువుకున్న చరిత్ర. ఎస్ సార్. షాజహాన్ విజన్ తాజ్మహల్ కట్టాలని, మోసిన కూలీలు అందరూ వీళ్ళే కదా. అంతేగా. షాజహాన్ తాజ్మహల్ కట్టాడని చెప్పినట్టు మాట్లాడితే ఎట్లా? ఎస్ సార్. మిగిలిన వాళ్ళందరూ ఎంత కష్టపడితే అది, నేను కూలీలతో పోల్చట్లే కదా. ఆనాటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కేసీఆర్ గారి దాకా, ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి గారి దాకా, అవును. వీళ్ళందరూ దాని పరంపరను కొనసాగించబట్టే కదా. Yes, sir. వేర్ ఇస్ యువర్ రోల్ అని అడిగితే, అవును. నేను షాజహాన్ని తాజ్మహల్ కడతాను అన్నానంటే, నువ్వు ఊరి కోసం కడతాను కదా, నీ అమ్మ కోసం కడతాను. అవును. అంతే కదా. అంతే సార్. అలా ఏది పడితే అది అవగాహనతో, ఆ స్థాయిలో కలిగిన వ్యక్తి అవగాహన రహితంతో మాడుతుంటేనే సిర్రెత్తుకు వస్తుంది. ఇదాడు దరిద్రం, రోజు ఇదే సత్తా. ఆడికి ఏడక శ్రీకాకుళంలో మారుమూల పోయి ఒక తితిలి తుఫాన్తో మేము సత్యనవరం పోమంటే, హైదరాబాద్ కట్టాను, సైబరాబాద్ కట్టినట్టు నీకు కడతానంటే, ఉన్నాలే ఈ పకోడీ కబుర్లు, నీ చచ్చిపోతున్నావు, మాకు ఏదో ముంత తప్పేలా ఏదో చూడరబాబు అంటే, పెట్రోల్ బంక్లో పెట్రోల్ దొరుకుతుంది, పాల ప్యాకెట్ ఇచ్చాను, ఏడు పాల ప్యాకెట్ ఇచ్చినావు, దేని పెట్టుకోమంటుందని అంటే, బియ్యం ఇచ్చిన, పప్పు ఇచ్చిన, అయిపోయింది ఆ రోజుకి. మరి నెక్స్ట్ డే హైదరాబాద్ నాకు కదా అంటే, హైదరాబాద్ కట్టాను. ఇదే చెప్తాను నేను, చూడుకోవాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదైనా సరే ఇది స్థానిక సమస్య అంటే, సైబరాబాద్ నిర్మాత దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు సార్. ఐటీ పార్క్ కడతా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొడితే పోయి ఐటీ పార్క్లో కూర్చొని పని చేసుకోండి అని చెప్తాడు. నువ్వు మారవా అని ఎవరో చెప్పండి రా బాబు అని. ఏంది ఆయన అసలు నిజమే, ఆయనకి నిజంగా ఒక బ్యూటిఫుల్ విజన్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్కి మనకి సామాజిక స్థితిగతులు, నెక్స్ట్ సామాజిక వనరులు, ఇవన్నీ ఎలా సమకూర్తాయి అన్న దాని మీద ఆయన బ్రూటల్ ఎక్సర్సైజ్ చేసి ఎగ్జిక్యూషన్లో ఉండుంటే మాట్లాడవచ్చు. దానికి సింపుల్ ఫ్లైట్ సొల్యూషన్లో జగన్మోహన్ రెడ్డి హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అది చేస్తున్నాడు కదా గ్రాస్ రూట్ లెవెల్. 5 ఏళ్ల ప్రస్థానంలోనే హి హస్ డన్ జస్ట్ వండర్స్. వెళ్ళమనండి సార్. ఆయనకి వెళ్తుంటే పరదాలు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే శ్రద్ధ బదులు ఆయనకున్న విజ్ఞతకి, చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలుసు ఆయన సంగతి, ఒక ఆర్బీకే సెంటర్కి వెళ్ళి చూడమనండి, ఒక సచివాలయ వ్యవస్థను చూడమనండి, అండ్ ఇవాళ అక్కడ విలేజ్ క్లినిక్ని చూడమనండి, నేను నాడు నేడు స్కూల్ చూడమనండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, విజన్ అన్న దానికి ఆయన దగ్గర ఇంకొన్ని ఇన్నోవేషన్స్ యాడ్ అవుతాయి. అది ప్రజలకు చెప్తే కన్విన్సింగ్ అంటాను నేను. అది చేయట్లే ఆయన పరదాల్లో తిరిగితే నీకెందుకు, ఇంట్లో అదే చెప్తాను. జరుగుతుంది కదా. ఇప్పుడు దట్ ఈస్ నాన్ సెన్స్ అంటాను. అంతేగా. ఇప్పుడు ఈయనలాగా పెద్దానికి ఇప్పుడు ఈజ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్న దగ్గరకి అడ్మినిస్ట్రేషన్ జస్టిఫికేషన్ ఏది? అంతేగా సార్. దట్స్ వాట్ ద ప్రైమరీ థింగ్ కదా. అవును. ఈ అడ్మినిస్ట్రేషన్ జస్టిఫికేషన్స్ దగ్గర ఏవైతే వేలైతే చూపించారో వాళ్ళ దగ్గర మోర్ దెన్ 80% ప్లస్ రోడ్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఉన్నాయి. అవును. నేను తిరిగిన ఎక్కడ దగ్గర ఇప్పుడు మీకు హైవే కనెక్టివిటీ ఎప్పుడైతే ఉందో, సబ్లూపులు లైన్ల గురించి మాట్లాడితే ఎవరైనా అవుతారు అది. అంతేగా సార్.